నామినేటెడ్ పోస్టుల భర్తీలో పైరవీలకే పెద్దపీట వేస్తారనుకుంటారు. బడా నేతల్ని ప్రసన్నం చేసుకుంటే పదవులు వస్తాయని భావిస్తారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇందుకు భిన్నం. ప్రజల్లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం సరికొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇంతకీ చంద్రబాబు ఎంచుకున్న ఆ సిస్టమ్ ఏంటి? అది ఎలాంటి ప్రభావం చూపుతోంది? వాట్స్ ది స్టోరీ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు నామినేటెడ్ పదవుల భర్తీ కంప్లీట్ కాలేదు. 2-3 విడతల్లో కొన్ని కీలక కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించింది. టీటీడీతో పాటు కొన్ని దేవాలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ విషయంలో కూటమిలోని 3 పార్టీలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. ఈ కారణంగా జరుగుతున్న జాప్యంతో నేతల్లో అసంతృప్తి పెరుగుతోందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు నామినేటెడ్ పదవుల నియామకానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించారు. ఈ జాతర ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. అందుకేనేమో ఈసారి కుప్పం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. అందుకే ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా అందరి అభిప్రాయాలు తెలుసుకొని నియమిస్తున్నారు. ఇప్పటికే కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయ కమిటీని ప్రకటించారు. చైర్మన్ పదవిని చాలా మంది ఆశించినా చివరకు బిఎంకే రవిచంద్రబాబును వరించింది. గతంలోనూ ఈయనే పనిచేశారు. ఇక కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రెస్కోతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పాటు ఇంకా పలు ఆలయాలు, సొసైటీల చైర్మన్లు, టౌన్ బ్యాంక్ అధ్యక్షుణ్ణి నియమించాల్సి ఉంది. ఆయా సంస్థల్లో చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. మరోవైపు ఖాళీగా ఉన్న కుప్పం మున్సిపల్ చైర్మన్ పోస్టు కూడా టీడీపీ నాయకులను ఊరిస్తోంది. కొందరు కౌన్సిలర్లు రేసులో ఉన్నా పార్టీ నాయకత్వం ఎవరికీ హామీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆశావహులు ఈయన్ను కలుస్తున్నా తన చేతుల్లో కూడా ఏమీ లేదని, అంతా ముఖ్యమంత్రి చూసుకుంటున్నారని చెప్పేస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో చంద్రబాబు క్లియర్గా ఉన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న వారికే పదవులు లభిస్తాయని, తన చుట్టూ తిరిగితే లాభం లేదని నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ప్రతిసారి టీడీపీ అధినేత స్పష్టం చేస్తున్నారు. చెప్పినట్టుగానే సర్వే నిర్వహించి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ప్రశాంతంగా ఉంటున్నారు. తెలుగుదేశం కోసం పనిచేస్తున్నామని కేవలం ప్రచారం చేసుకుంటూ పదవులు కొట్టేయాలనుకుంటున్న వారిలో ఐవీఆర్ఎస్ సర్వే మెసేజ్లు గుబులు రేపుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం ముఖ్యమంత్రికి కత్తి మీద సాములా మారింది. పదవులు వచ్చిన వారు సంతోషిస్తారు, దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. సున్నితమైన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలోని కీలక నేతలకు ఇప్పటికే పోస్టులు ఇచ్చారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ మున్రత్నంను నియమించారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా శాంతారాంకు అవకాశం కల్పించారు. మరో 3కి కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఇక మిగిలిన పదవుల భర్తీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలో ఏం జరుగుతుందో చూడాలి.